కోట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోట టౌన్ ఆర్టీసీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తిరుపతి మైనార్టీ అధ్యక్షులు కోట మండలం ఇన్ఛార్జి షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి, పాదర్తి కోటేశ్వరరెడ్డి, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, మధుయాదవ్, సంషుద్దీన్, నౌషాద్ భాషా, నాయబ్ రసూల్, దారా సురేష్, తల్లం శ్రీనివాసులు, పోలమ్మ, కోటి తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలోనూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనూ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. చిట్టమూరు మండలం ఇల్లూరు గ్రామంలో ఈరోజు భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 139వ సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కోటలోని ఆవరణలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలేసి పార్టీ నాయకులను గుర్తించేసి ఆ భారత ఆణిముత్యం, భారత జాతి ఆణిముత్యం, అదేవిధంగా భారత రత్నగాథని పేరు పొందింది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో పొగలేనిది, లాక్కునలేనిది, ఎవరు కైవసం చేసుకునేదాని విద్యని సంపూర్ణంగా ప్రపంచ దేశాల్లో సైతము మహోన్నతమైన విద్యావంతుడిగా పేరు పొందినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఈరోజు భావిత తరాలకు ఆదర్శంగా ఈ భారతదేశ ప్రజా శైలిని ఏ విధంగా నడవాలా అని రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంతో ఈరోజు మనం అందరం కూడా విధి విధానం నడుచుకుంటూ ప్రతి జీవిత శైలిని మెరుగుపరుచుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నాం. ఈరోజు ఇప్పటికి కూడా అతను ఈ దరిద్రలో పుట్టినవాడు గిట్టక మానడు. కానీ ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల సైతం కీర్తివంతుడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు, ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు ఎప్పుడు ప్రతి క్షణం ప్రజల్లో బ్రతికి ఉంటాయని, ఆయన ఉత్తముడిగా ఈ భారతదేశం ఈ నింగి నేల ఉన్నంత కాలం అతను వెలుగుతూ ఉంటాడని, అదేవిధంగా భావితరాలకు ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం. ఎవడైనా ఏదైనా ఆస్తులు శాశ్వతం కాదు, అంతస్తులు శాశ్వతం కాదు, విద్య శాశ్వతం. ఆస్తితో, అంతస్తుతో, గర్వంతో సాధించలేనిది మమకారంతో, చదువుతో సాధించలేనిది నేర్పిన భావి తరాల పునాది. అందరూ కూడా ఈరోజు భావి తరాలకి అంబేద్కర్ ఈ విధంగా విద్యతో ఇంత వికసించాడు. ప్రపంచ దేశాల సంస్థ వికసించగల కాంతి ఉన్నది విద్యలో అని చెప్పి మంచితనంలో, మమకారంలో, నడవడికలో, సంస్కారంలో, సభ్యతలో అని చెప్పి నేర్పినటువంటి భారతదేశానికే నేర్పినటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు, ఆయన జీవన విధానాలు ప్రజల్లో ఈ దళిత ఉన్నంతకాలం, ఈ భూభాగం ఉన్నంతకాలం ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన కోట పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమానికి, ఆయన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక అస్పృశ్యత, అంటరానితనం లాంటి ఒక వ్యవస్థలో జన్మించి ఈరోజు తీసుకొచ్చారు అంటే, ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మనం గడుపుతున్నాము అంటే ఈ ప్రాముఖ్యత టోటల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మన ఎంపీటీసీ కాడి నుంచి ఎంపీపీ కానివ్వండి, నియోజకవర్గ శాసనసభ్యులు కానివ్వండి, రాష్ట్రపతి స్థాయి వరకు కూడా అణగారిన వర్గాలు ఈరోజు రాజ్యమేలుతున్నాయి అంటే ఆ ఘనత ముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. ఆయన కారణంగానే ఈరోజు అణగారిన వర్గాలు ఈరోజు మనం రాజ్యంలో ఏలగలుగుతున్నాం. రాజ్యాధికారాన్ని
పట్టాలు మన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా భావి భవిష్యత్ తరాలకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, అదేవిధంగా పాలనా దక్షత కూడా ఆయనని తీసుకొని ఆయన మార్గంలో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.